మీకు తెలుసా మీరు ఇంట్లో వండుకునే ఫుడ్లో మీరు వాడే ఆయిలే మీ షుగర్కి కారణమని? ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కల్ప్రిట్స్. ఆయిల్ని మనం హిడెన్ క్యాలరీస్ అంటాం, ఎందుకంటే మన కంటికి కనబడదు మనం ఎంత వాడుతున్నాం అనేది. మనం టేస్ట్ కోసం ఆయిల్ వేసుకుంటాం, కానీ దానివల్లే మనకి షుగర్స్, బీపీస్ రావడం కారణమవుతుంది. ఒక అడల్ట్ పర్సన్ ఒక మంత్లో లెస్ దాన్ 600 ml ఆఫ్ ఆయిల్ పర్ మంత్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 adults ఉంటే మ్యాక్సిమం 2 to 2.5 liters కన్నా ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. బట్ వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ హు ఆర్ కన్జ్యూమింగ్ 3 times to 4 times ద అప్పర్ లిమిట్. అంటే వాళ్ళు ఒక మంత్లో 8 liters 10 liters వాడుతున్న పేషెంట్స్ మేము ఎంతోమందిని చూస్తున్నాం. సో మేక్ ష్యూర్ యూ కట్ డౌన్ యువర్ ఆయిల్. ఎలా కట్ డౌన్ చేయాలనేది దట్ డిపెండ్స్ ఆన్ అవర్ కాన్షియస్ ఈటింగ్. గో ఫర్ అట్లీస్ట్ 1 ఆయిల్ ఫ్రీ మీల్. లెట్స్ గో ఫర్ ఆయిల్ ఫ్రీ డైట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 idlis విత్ 1 cup ఆఫ్ చట్నీ తిన్నారనుకోండి, మీకు అందులో ఆయిల్ ఉంటుంది. లంచ్లో కనుక మీరు పుల్కా విత్ పప్పు తిన్నారనుకోండి, అందులో కూడా మీకు ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది. నైట్ స్ప్రౌట్స్ తింటే అందులో కూడా మనకు ఆయిల్ ఉంటుంది. సో ఇలా మీరు ఒక డైట్ని ప్లాన్ చేసుకున్నారనుకోండి, వీ కెన్ మేక్ షూర్ దట్ వీ కెన్ రిడ్యూస్ ద ఆయిల్ కన్సంప్షన్. ఇనీషియల్లీ ద ఫస్ట్ స్టెప్ ఈస్ మేక్ షూర్ యూ కన్జ్యూమ్ అట్లీస్ట్ 1 ఆయిల్ ఫ్రీ ఫుడ్. అంటే ఇడ్లీ కానివ్వండి, పప్పు విత్ చపాతీ కానివ్వండి, ఇట్లాంటి హెల్తీ డైట్స్లోకి మీరు రావాల్సి వస్తుంది. వీటితో పాటు వీ మేక్ కాన్షియస్ స్టెప్స్ లైక్ మ్యాక్సిమం మనకు మన ఫుడ్ బాయిల్ చేసుకొని తినడం కానీ, స్టీమ్ చేసుకొని తినడం కానీ మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కాని పక్షాన ఎయిర్ ఫ్రైయర్ కానివ్వండి, రోస్ట్ కానివ్వండి, విచ్ యూస్ లెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ షుడ్ బి యూస్డ్. ఇప్పుడు కొత్తగా వచ్చేసిన ప్యాన్స్ లైక్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కానివ్వండి, సిరామిక్ ప్యాన్స్ కానివ్వండి, దే కన్జ్యూమ్ లెస్ ఆయిల్. సో వీ కెన్ గో ఫర్ ద హెల్తియర్ ఆల్టర్నేట్స్. వీటితో పాటు మీరు కర్డ్ కానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువ వాడుకున్నట్టయితే క్రీమీ టెక్స్చర్ వాటితో కూడా మనకు వస్తుంది. సో ఇట్లాంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆయిల్ కన్జంప్షన్ తక్కువ చేయొచ్చు. వీ కెన్ come into the controlled aspects and control our BP and sugars. Oil consumption is one of the major culprit in our Indian diet, so we have to address that one. Thank you.